నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ న్యాయవాది, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ మన మాయా బ్రహ్మ గారు ఉన్నారు. చాలా మంది భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ లేక విడిపోతున్నారు, చాలా మంది గొడవలు అవుతున్నాయి. అసలు వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి, అసలు ఈ గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనం ఈ వీడియో ద్వారా సార్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. మీరు చాలా కేసులు చూసుంటారు. అసలు మీ అనుభవంలో మీరు ఎదుర్కొన్న డిఫరెంట్ కేసు ఏంటి, అసలు భార్యాభర్తల మధ్య అసలు గొడవలు రావడానికి రీజన్స్ ఏంటి చెప్పండి సార్. నమస్కారం అండి. ఈ భార్యాభర్తల సబ్జెక్టు చాలా పెద్దది, కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. నాకు మంచి సంతోషాన్ని ఇచ్చేది ఒక భార్యాభర్తలు కలిసి ఉండాలి, కలిసినప్పుడు కలిసిపోయినప్పుడు వాళ్ళు ఒకటి అయినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. కాకపోతే భార్యాభర్తలు గొడవ రావడానికి ముఖ్యంగా ఇద్దరిలో ఎవరిలో ఒకరిలో ఉన్న అహంకారం, మా భాషలో ఈగో అంటారు. ఈగో బాగా అహంకారం, అనుమానాలు ఉంటాయి కొందరికి. వీళ్ళ అత్తగారిని ఆయన ద్వేషించడం, వాళ్ళ అత్తగారిని ఈమె ద్వేషించడం, ఇది కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఇన్వాల్వ్ కావడం వీళ్ళ సంసారంలో. వేరే వాళ్ళ వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. ఇవన్నీ కారణాలు సంసారం సాఫీలేదు. నిజంగా చెప్పంటే దాంపత్య సుఖం అసలే ఉండదు వీళ్ళకు. ఎప్పుడు గొడవలు, ద్వేషాలు, పగలతోటినప్పుడు సంసారం ఏం చేస్తారు వీళ్ళు? ఆ సాఫీగా సంతోషంగా సంసారం చేయలేక సంసారాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీటిలో నేను బాగా గమనించింది, ఎంతోమంది నేను కౌన్సిలింగ్ చేసి కలిపాను కొందరు, కాకపోతే 30% సక్సెస్ అయినాయి. చాలామంది కలవట్లేదు. కొన్ని సందర్భాల్లో తప్పదు, ఇంకా మీరు వద్దనుకున్నప్పుడు, విడిగా ఉండాలనుకున్నప్పుడు మేము చెప్పేది చాలా మటుకు కలవాలని. మేము కానీ, అడ్వకేట్స్ కానీ, ఎవరైనా పోలీసు వాళ్ళు వరకు ఎన్ని కేసులు చూస్తుంటారు సార్? నేను 100 చూసినాను, 100 మంది. అందులో ఇది చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. ఇట్లాంటి రీజన్స్ కూడా విడిపోతారా అని టైప్ ఏమైనా కేసులు ఉంటే చెప్పండి. సరదాగా ఒక కేసు చెప్తాను, చెప్పండి. అయితే వాళ్ళు ఉన్న ఈ విద్వేషాలకు, గొడవలకు ఇరు వర్గాల పేరెంట్స్ ఒక మంచి వారిని కౌన్సిలింగ్, వారితో నాలాంటి వారితో మీలాంటి వారితో కౌన్సిలింగ్ ఇప్పించట్లేదు. అది ఒక కారణం. కౌన్సిలింగ్ ఇస్తే చిన్నప్పుడే, చిన్న గొడవ ఉన్నప్పుడే చేయొచ్చు. నేను ఇప్పటికి చిన్న భార్యాభర్తలు ఏదైనా గొడవలు ఉంటే నా దగ్గరికి ఇద్దరిని తీసుకొస్తే ఒక రోజు మొత్తం టైం ఇస్తాను నేను. అన్ని విషయాలు పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు మంచి విషయాలు చెప్తే దారికి వస్తారు. వాళ్ళు అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ అవుతారు. కానీ పెద్దవాళ్ళు ఆ పాత్ర తీసుకోవట్లేదు, ఇంకా రెచ్చగొడతా ఉన్నారు చాలామంది. ఈ రెచ్చగొట్టడం వల్ల వాళ్ళ లోపల విద్వేషాలు, పగలు బాగా పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఉన్నా సరే, పిల్లలు అవసరం లేదు, ముఖ్యంగా నేను విడిపోతా అనే భావన వచ్చేస్తుంది. ఇంకా జడ్జి చెప్పినా వింటలేరు, ఏం చెప్పినట్టే లేరు, పోలీసులు ఎవరు చెప్పినా వింటలేరు, విడిపోతూ ఉన్నారు. ఇంకా విడిపోవాలే ఎక్కువైతున్నాయి ఈ కాలం, ఎవరికి వినట్లేదు మనం. కానీ మన ప్రయత్నం, ఆరాటం, అయ్యో వాళ్ళ పిల్లలు ఒకరికి లేకుండా కలిసి ఉండాలని. చాలా కష్టం ఈరోజు భార్యాభర్తలు. అంతకంటే ఎక్కువ మా చెడ్డ భార్య దొరకవచ్చు, అంతకంటే చెడ్డ భర్త దొరకవచ్చు అనేది కూడా చెప్తా ఉంటాం మనం. కానీ వినప్పుడు వాళ్ళకు మొండిగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయలేం. దేవుడు వచ్చి వచ్చిన కానిపోయినది. కానీ అందరి ఉద్దేశం మాత్రం కలిసి ఉండాలని అంటారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇటువంటి సంఘటన జరుగుతున్నందుకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సంబంధాలు చూసినప్పుడు మనం మర్చిపోతాం. అబ్బాయి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, సాఫ్ట్వేరు, బిల్డింగ్ ఉంది అనుకుంటాం, అమ్మాయి బాగుంది, చదువుకునేది బాగానే అనుకుంటాం. ఈ రెండుతో పాటు 2 కుటుంబాలు ఒకే చెప్తాయి సిద్ధంగా పెళ్ళికి. కానీ అందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది అంటే, నా వ్యక్తిగత సలహా, నా అభిప్రాయం, ఇద్దరు కాబోయే భార్యాభర్తలు పర్సనల్గా మీరు మాట్లాడుకోండి. చూసుకున్న తర్వాత సంబంధాలు పెళ్ళి కాకముందే మీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఓపెన్గా చెప్పుకోండి. మీ అభిరుచులు చెప్పుకోండి, అభిప్రాయాలు చెప్పుకోండి. తర్వాత ఆర్థిక ఇబ్బందులనో, లేకుంటే మా అమ్మ బలవంతంగా చేసిన, మా నాన్న బలవంతంగానే చాలా వింటుంటాం కేసులు. అటువంటివి రాకుండా, రిపీట్ కాకుండా జీవితంలో మీ దాంపత్య జీవితం మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా మీరు భవిష్యత్తులో మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తును అనుభవించాలనుకున్నప్పుడు అన్నీ మాట్లాడుకొని ముందుకెళ్ళండి. ఏ ఒక్క విషయాలు మీకు ఎవరైనా డ్రాప్ అనేది నా ఉద్దేశం. చాలామంది చెప్పట్లేదు ఇది, నేనైతే అందరికీ చెప్తా ఉన్నా. పెళ్లి కాబోయే వారికి ఈ సలహా అన్నట్లు, చేసుకునే వాళ్ళకి ఈ రకంగా చేసుకుంటే మంచి జీవితాన్ని అనుభవించగలుగుతాం. అంతే. నేను అడిగిన క్వశ్చన్లో మీరు చూసిన వింత కేసు ఏదన్నా ఉంటే చెప్పండి. నేను చాలా మటుకు నేను ఒక 2 సంఘటనలు, ఒక కేసు ఏమో కోర్టుల అతను భార్య మీద విడాకులు వేస్తే నా దగ్గర భార్య వచ్చింది, భార్య తరఫు వాళ్ళు వచ్చారు, ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ చేసి కోర్టులో విడ్రా చేయించి కల్పించిన. ఒకటి నేను అడుగుతుంది రీజన్, ఎట్లాంటి రీజన్స్ విడిపోతారు అని. రీజన్స్ పెద్ద కారణాలు, ఆర్థిక సమస్యలు కానే కావు. ప్రేమ ఉన్నప్పుడు వీళ్ళ లోపల ప్రేమ ఉండదు, ఒకరికొకరు గౌరవించుకో ఉండదు. అవి లేనప్పుడు నువ్వేంతో నేనెంత అంటే ఇంకా
కొందరు లేడీస్లో ఆర్థిక స్వాతంత్రం కూడా పెరిగింది, అది కూడా ఒక కారణమే. ఇంకా కేర్ చేయట్లేదు. ఈ వీళ్ళు పోయి ఒక అత్తమామ మంచి ఆస్తిపరులు ఉంటారు, కొడుకు బాగా సంపాదిస్తాడు, కోడలు కూడా సంపాదించేదే కావాలని కోరుకుంటారు. అప్పుడు వీళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది. ఆమె అన్నిటికీ అనిమని ఉండదు కదా, నేను సంపాదిస్తున్నా నేను అని రకంగా ఉంటుంది. ఇంకా కొంత సాఫ్ట్వేర్ లైన్లో ఉన్న ఇద్దరు భార్య భర్తలు బాగా మానసికంగా శారీరంగా అలసిపోతారు. వారు సంసారాలు చేయరు ఎక్కువ. వాళ్ళ సంసారాలు చేయకుండా ఈ డబ్బుతోటే వాళ్ళ జీవితం ముడిపంటది. సరే, నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఏదైనా కఠినంగా అంటే చాలా డిఫరెంట్గా అంటే సిల్లీ రీజన్స్ కానీ లేదంటే చెప్పుకోలేని రీజన్స్ కానీ ఇలా విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగా మీరు చూసిన దాంట్లో హైలైట్ ఏదైనా ఉంటే అది చెప్పండి. నేను నా జీవితంలో నేను అడ్వకేట్ కాకముందే ఫ్యామిలీ కౌన్సిలర్, కుటుంబ సమస్యల మీద అవగాహన ఉండేవాడిని. రీసెంట్లీ ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. అంటే నేను గొప్పగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఒక సికింద్రాబాద్లో తెలిసిన వాళ్ళ భార్య భర్తలు, చాలా మంచి కుటుంబం. అతను మంచోడే, అమ్మాయి మంచోడే, బోతారు అంటే ఇద్దరు కూడా గ్రాడ్యుయేట్సే. మంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు, వాళ్ళకి అబ్బాయి లేరు కాబట్టి మంచిగా సంసారం సాఫీగా ఉంది. 7-8 ఇయర్స్ అయింది, పిల్లలు కాలేదు. అతనికి ఎవరో ఒక అడ్వకేటు తారసపడ్డాడు, ఎక్కడనో కలిసి డ్రింక్ చేసుకుంటూ మీకు పిల్లలు ఎంతమంది అంటే పిల్లలు లేరని చెప్పే వరకు కొద్దిగా ఫీల్ అయ్యిండు. ఎట్లా సార్ పిల్లలు లేకుంటే ఎట్లా సార్, మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఈయన ఎంకరేజ్ రెచ్చగొట్టిండు. లేదు మా భార్య మంచిదండి, ఒప్పుకోదు అదని. అంటే నీకెందుకు సార్ నువ్వు అని అంతో 2-3 సార్లు సిట్టింగ్ చేసి భాగంగా సావాసం పెంచుకొని డబ్బులు కావాలి ఈయనకు. ఒక అతను తీసుకొని డబ్బుల కొరకు నేను ఇప్పిస్తా సార్ మీ ఆవిడతోటి విడాకులు అని చెప్పి ఒక మోసంతో విడాకులు ఇప్పడం జరిగింది. ఎట్లంటే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ని ఇద్దరు ఒప్పుకున్నారు. ఇద్దరు కలిసి ఒక పిటిషన్ వేస్తే 13B సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వేస్తే మ్యూచువల్ కన్సెంట్లో సింపుల్గా ఉంటుంది. వేసిన తర్వాత 1 వీక్లో చెకప్ కూడా అంతే చేసిన తర్వాత నంబర్ ఇస్తారు, డేట్ ఇస్తారు, 6 months డేట్ ఇస్తారు. ఆ రోజు పోయి కూడా మళ్ళీ వాళ్ళు ఒక చీఫ్ ఎవిడెన్స్ అప్డేట్ వేసి ఇద్దరు అటెండ్ అయ్యి ఓకేనా అంటే జడ్జి గారు ఈ సింపుల్ సిస్టమ్ విడాకులు ఇద్దరు ఒకటి అది ఆసరా తీసుకొని అడ్వకేట్ ఏం చేసినట్టే మాకు సరోగ సిస్టమ్ ద్వారా అద్దె గర్భం ద్వారా పిల్లలు కావాలని చెప్పి నేను జడ్జి గారికి పర్మిషన్ కొరకు పెడుతున్నామ్మా అని ఇద్దరు నమ్మించిండు. భర్తకు తెలుసు, ఆమె వచ్చి కోర్టు కాడ జడ్జి రామ్మా నీకు ఇట్లా మీకు పర్మిషన్ కావాలని చెప్పి ఇది వేసిండు, సిస్టమ్ వేసిండు, మేనేజ్ చేసుకోండు. లాస్ట్ రోజు కూడా విడాకులు అయిపోయింది. ఆమెకు విడాకులు అని తెలియదు, ఏదో జడ్జి గారు పర్మిషన్ ఏమో సరోగ సిస్టమ్ కొరకు అని తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన చేసిండు. తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీ మళ్ళీ ఎప్పటి వరకు భార్యాభర్తలు సంసారం చేస్తూ ఉన్నారు. ఆర్డర్ కాపీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ మామగారికి కంటపడ్డది, అమ్మాయి తండ్రికి. ఆయన షాక్ అయింది, ఏంటి అంటే అమ్మాయిని అడిగితే నేనేం తీసుకోలేదు అన్నది. తెలియక ఇట్లా పొరపాటు చేసి తర్వాత బయటపడ్డది, పోయి మోసం చేసిండు అడ్వకేట్. ఆయన ఇంకా అల్లుడిని కోపడితే అల్లుడు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఏం చేసుకో నాకు విడాకులు అయిపోయినాయని. చాలా ఘోరమైన పరిస్థితి ఇవి. నీచమైన మంచి మనుషులు కూడా కొందరు ఇన్స్టిగేట్ చేసి ఇట్లా మార్చగలుగుతారు సమాజంలో. అయితే రావట్లేదు. ఇంకా ఆయన మీద వీళ్ళు మహిళా మండలి వాళ్ళు లీడర్ల దగ్గర అడ్వకేట్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈ అమ్మాయి తరఫున వాళ్ళు పాపం బస్తీ వాళ్ళందరూ సానుభూతి పెట్టారు, ఇంత మంచి కుటుంబం ఇట్లయింది, ఆయన కూడా మంచోడు కదా అని తిరిగి లాస్ట్కు నన్ను కలిశారు. ఒకరోజు ఒక ఫంక్షన్లో మహిళా మండలి వాళ్ళ తరఫున అందరూ వచ్చి కలిసారు. సార్ ఇట్లా ఉంది టైం అని మాకు మాట్లాడుకుంటే వచ్చింది, తీసుకొని రండి ఆఫీస్ కన్నా చెప్పాను. నేను నాకు 2 days టైం అని చెప్పి ఆలోచించి ఎట్లా చేయాలని చెప్పి చెప్పిన. దానికి పెద్ద మేధావులు కాదు, ఏదో నాకు ఆలోచన వచ్చింది. అది వచ్చి నేను ఒకటే అమ్మాయికి చెప్పిన, అమ్మ నీ భర్త నువ్వు కాంటాక్ట్లో ఉన్నారా అంటే, సరే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదు అంటే, చేయండి మీరు ఏం కాదు కంటిన్యూ చేయండి, ఒకవేళ ఎత్తిండి అనుకో ఆయన విసిగించకుండా బాగున్నారా తిన్నారా ఆరోగ్యమా పెట్టేయండి ఫోన్, అప్పుడు కొద్దిగా నమ్మకం కలుగుతుంది మీకు మీ మీద వారికి అన్నట్టు చెప్తే ఆయన నేను చెప్పినట్టు నడుస్తా ఫోన్లో విన్నా. ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు నాకు దగ్గర రాలేదు. నేను చెప్పినట్టు చేయండమ్మా, నీ భర్త నీ దగ్గరకు వచ్చినట్టు నేను చేస్తాను, నా మైండ్లో ఉంది నేనేం చేయాలనేది, ఎవరికి చెప్పలే. చేస్తే తయారైంది, నెల అయింది, ఒక నెల దాటింది, కాంటాక్ట్ అయింది. మళ్ళీ లాస్ట్ ఫోన్ మళ్ళీ ఏం చేసింది, చాలా రోజులు అయింది, ఆరోగ్యం బాగుంది లేదా, టీ దాదాం బయట హోటల్లో కలుద్దాం రాని, హోటల్కి రమ్మని ఇంటికి రమ్మని వద్దాను. కలిస్తే హోటల్లో కలిసిండు, మంచిగా ఉంటే ప్రేమతో మంచిదే భార్య, ఆయనకి తెలుసు ఆ సంగతి, ఆయన చేసిన తప్పు కదా. అనగా లాస్ట్ మంచిగా మాట్లాడాక మీరు దగ్గర అయిపోయాక ఒకసారి ఇంటికి ఎట్టిపోండి, టిఫిన్ చేసిపోండి అని, భోజనం డిన్నర్ కాదు ఇంటికి టిఫిన్ చేసిపోండి, మా నాన్న బజార్కి వెళ్ళారు, 1 గంట పడుతుంది మీరు వచ్చిపోండి అండి. అట్లా అంటే ఆయన ఇప్పుడు కాదు నాకు ఇంకా దగ్గర వచ్చి లైన్లో రాత్రి సాయంత్రం వస్తాం 3 గంటలకు 4 గంటలకు.
సరే అన్న. ఈమెకేం చెప్పిన, ఆయన ఎప్పుడైతే వస్తున్నాను ఇంటికి ఆయన ఫోన్ చేశాను, మీ అమ్మ వాళ్ళని వేరే బంధువుల ఇంటికి పంపించండి, నువ్వు కొత్త పెళ్ళైన పెళ్లి కూతురులాగా తయారు కావాలా, ఆయన అట్రాక్టివ్ చేయాలి కదా అని ఆ రకంగా చెప్పాను. నేను ఎట్లా చెప్పినట్టు తయారంటే సాయంత్రం 5, 6 అని 7 వరకు వచ్చిన ఆయన ఇంటికి. ఆయన సంతోషం మీద వచ్చిన ఇంటికి. వచ్చినాక మహిళమ్మలు నాకు ఎమ్మడం, సార్ వచ్చిండంటే, రెక్క మీరు ఎవరు గొడవ చేయొద్దు, వారిద్దరు భార్యాభర్తలు ఉండండి. ఈమెకు చెప్పిన మళ్ళీ, మీ భర్త వచ్చినప్పుడు ఈరోజు ఆయన వెళ్ళకుండా ఉంచుకున్నట్టు నీ టాలెంట్ చూపెట్టాలి. నువ్వు అది ఏమంటారు, నువ్వు ఎట్లా చేస్తావో, నీ యాక్టింగ్ చేస్తావా, నువ్వు ఆయన ఆకర్షిస్తావా, నువ్వు ఏ రకం చేస్తావో, నైట్ మొత్తం ఇంట్లో ఉండాలి, నైట్ నీతోటి సంసారం చేయాలి ఆయన, అది కావాలి నాకు, రేపు మార్నింగ్ మీ ఇద్దరు కలిసేటట్టు చేస్తాను కదా అని చేసిన తర్వాత ఆమెకు బాగా సిగ్గు విడిచి భార్యాభర్తలు ఎట్లా ఉండాలని మొత్తం చెప్పిన. మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలి ఆయనతోటి. చేసినాక అంతా పొద్దుగాల నేను చూసుకుంటాను. వచ్చిండు ఉన్నాడు, మహిళ రాత్రి 12 కూడా ఫోన్ చేస్తారు, ఇంట్లో ఉన్నాడు సార్ పట్టుకుందామా అని. తెలియదు కదా వీళ్ళకి, అవగాహన లేదు. ఏమనొద్దమ్మా, మీరు పొద్దుగాల కావాల్సి 5, 5:30 పోయి అరుగుల మీద కూర్చోండి, పోకుండా నైట్ మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండనియండి అన్న. 2-3 సార్లు నీ భర్తతో నువ్వు శారీరకంగా కలవాలా, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, నేను నీకు పొద్దుగాల మార్నింగ్ చెప్తాను నీ రిజల్ట్ అన్న. అయిన తర్వాత ఆ పొద్దుగాల లేడీస్ వచ్చారు, కూర్చున్నారు, మళ్ళీ ఫోన్ చేసిన 6 గంటలకు ఉండండి, కొద్ది అయినాక ఇంట్లోకి వెళ్ళండి, వెళ్ళి ఆయన తిట్టొద్దు, ఏమ్మా ఇంత బంగారం లాంటి అబ్బాయి నువ్వు ఎంత మంచి పేరు నాన్న, ఎట్లా ఎవడో దరిద్రుడు చెప్పిన దానికని నువ్వు మీరు ఇట్లా అయింది కదా, మీ ఇద్దరు మంచిగా ఉండండి, కలిసి ఉండండి అని మంచి కౌన్సిలింగ్ అండి, అంతేగాని ఆయన తిట్టొద్దు అన్న. 10 గంటల వరకు టైంపాస్ చేయండి, 10 గంటలకు నాకు ఫోన్ చేయండి, ఫైనల్ చెప్తాం మీకు అన్న. చెప్తే ఎందుకంటే లీగల్గా అయినా డివోర్స్ అయిపోయింది కదా, మరి భారత వర్షాలు కాదు. అప్పుడు చెప్పినా మీరు సీదా ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేయండి అని చెప్పి. మళ్ళా ఆయన రావాల్సిందే, ఇంకా రాకపోతే జైలుకి వెళ్ళాలి, రేప్ కేసుకి అవుతుంది కదా. ఈ టెక్నిక్ అర్థమైందా? నాకు ఎట్లా ఆలోచన వచ్చిందో గొప్ప నేను ఫీల్ అయినాక చాలా గర్వంగా పంపించిన మ్యారేజ్ ఆర్య సమాజ్లో. ఇది నేను గొప్పగా మర్చిపోలేని మ్యారేజ్ జంటను కలిపిన విధానం. అంటే ఇట్లాంటి మళ్ళీ ఆవేశం కాదు, తెలివి పెద్ద చదువులు మేధావులు కాదు, ఆ పరిస్థితులకు ఎట్లా మనం ముందుకెళ్ళాలి, నాకు తెలియకపోయినా వేరే వాళ్ళు కూడా సలహా తీసుకోవాలి అనేది ఉద్దేశం నాది. నేను చాలా గర్వంగా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే, ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను, మీరు తల్లిదండ్రులు నచ్చిన, కుటుంబాలు నచ్చిన, అమ్మాయికి అబ్బాయి నచ్చిన, అబ్బాయికి అమ్మాయి నచ్చిన. సార్ ఇదంతా పెళ్లికి ముందు ఓకే సార్, నేను చెప్తాను మీ జనరేషన్ వేరే మా జనరేషన్. అప్పుడు ఇంకా తల్లిదండ్రులు అరేంజ్ మ్యారేజ్, ఇప్పుడు లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే 1 year 2 years 6 months కలిసి తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి బతుకుతాం బాగుంటామనే పెళ్లి చేసుకుంటాం. కానీ పెళ్లి అయిన తర్వాత 1 సంవత్సరానికో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో కుదరట్లా. అది ఈగో ప్రాబ్లం కానివ్వండి, సెక్సువల్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే మనీ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కావచ్చు. మీరు ఇప్పుడు పెళ్లికి ముందు అమ్మాయితో 2 రోజులు మాట్లాడి లేదా 6 రోజులు మీరు చెప్తున్నారు, 6 రోజులు కాదు, నేను ఏమన్నానంటే 6 నెలలు అమ్మాయితో తిరిగి, ఇంకా చెప్పాలంటే పెళ్లికి ముందు అన్నీ అయ్యి కూడా పెళ్లి చేసుకుని బాగుంటాం అనుకుని విడిపోయిన వాళ్ళు ఎన్ని కేసులు నేను చూపిస్తా. సో ఇలాంటి వాళ్ళకి మీరేం సలహా ఇవ్వాలి? వారిద్దరిలో పవిత్రమైన ఉద్దేశాలు లేవు, చీటింగ్ ఉద్దేశం ఉన్నది, డబ్బు అవసరం ఉన్నది, లేకుంటే సంసార సెక్స్ కోరికలు ఉన్నాయి తీర్చుకోవాలంత, కానీ మంచి ఉద్దేశం ఉన్నారు విడిపోరు. ఈ చీటింగ్ ఎవరో ఒకరిలోన ఉన్న తప్పుడు అంటే ఆలోచన విధానంతో ఇటు తయారవుతున్నారు. ఇంకా వేరే వాళ్ళు కూడా అట్రాక్టివ్ అయి కూడా పోతా ఉన్నారు. తెలుసు కదా, ఇది మనం తప్పు మాట్లాడొద్దు, కానీ చెప్పక తప్పదు. మనం సమాజానికి మనం ఎప్పుడు మంచి సలహాలు ఇవ్వాలి, మంచి సూచనలు చేయాలి, కానీ తప్పు కానీ అట్లా జరుగుతుందని చెప్తా ఉన్నాం. వారు దయచేసి ఈ భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్ప పవిత్రమైనది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ బంధం లేదు అంటే దాపరికం లేకుండా ఒకరికొకరు ప్రేమగా చూసుకోవడము, ఒకరినొకరు కాపాడుకోవడము, ఒకరినొకరు గౌరవించుకోవడము, ఒకరికొకరు త్యాగం చేసుకోవడం, ఒక్క బంధంలో భార్యాభర్తల బంధమే ఉంది. అటువంటి గొప్ప బంధాన్ని మనం అపవిత్రం చేస్తూ ఉన్నాం. అది ఎంత గొప్ప బంధమో మనం తరతరాలుగా చూస్తున్నాము. లైక్ అంటే ఒక 2 జనరేషన్ ముందుకు వెళ్ళిపోతే ఒకసారి ఒక అతనితో పెళ్లి అయిందంటే అతనే దేవుడు, అతనే సర్వస్వం అన్నట్టు లేడీస్ ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. లైక్ మనం ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని కాపురాలు చేసుకుంటే, ఎవరినో లవ్ చేసి కులాలు వేరయ్యి పెళ్లి కొప్పుకోవడం వల్ల అమ్మాయిలు తెచ్చిన అబ్బాయితో ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేని కాపురం చేసుకుంటే కేవలం అమ్మాయిల కోసం, సొసైటీ కోసం బతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రోజు ఏడ్చుకుంటేనే అతనితో ఉంటారు, అతనితో తింటారు, అతనితో అన్ని చేస్తారు. కేవలం సమాజం కూడా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమాజం కోసం ఎవరేమనుకుంటారు, ఒకరిని ఇద్దరిని కనీసం కాబట్టి సచ్చినట్టు వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు, వాళ్ళ చదువుల వరకు కలిసి ఉండాలి.
ఇది ఒక బతుక అని వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో లైక్ అదే లెవెల్లో మళ్ళీ మనం చూసుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని కలిసి ఉంటాం బతుకుతాం అనుకున్న వాళ్ళు కూడా, అది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లికి ముందు లైక్ అబ్బాయి క్యారెక్టర్ వేరే ఉంటది, అమ్మాయి పెళ్లి అయిపోయి కలిసి ఉండేసరికి ఒక తీసివేత, అంటే పడుంటదిలే చేసుకుంది కదా ఏమవుతుంది, పడుంటాడులే అంటే వంట ఏం చేయలేదంటే బుక్ చేసుకోరా స్విగ్గీ ఉంది కదా అని అమ్మాయి అనడం, దానికి ఫేవర్ వచ్చింది అంటే ఈడు పట్టించుకోండి ఈడేదో ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం, ఇవన్నీ చిన్న చిన్న గొడవలు. ఈ చిన్న చిన్న గొడవలు ఈగో ప్రాబ్లంలు ఈ పెద్దగా అయిపోయి ఈ సిల్లీ రీజన్స్ అని చెప్పుకున్నాం మనం. సో విడిపోతున్నారు. సో వీళ్ళకేం చెప్తారు, అలా ఇష్టం లేకుండా అమ్మాయిల కోసం సమాజం కోసం పాపం మనసు చంపుకొని బతుకుతున్న చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నేను నా రీసెర్చ్ ప్రకారంగా ఈ భార్యాభర్తల జంటలను నేను గమనిస్తే, ఒకరి ఇంటికి వెళ్ళి కూర్చుంటే మనం ఫ్రెండ్ ఇంటికి కానీ బంధువులింటికి కానీ మనం 15 నిమిషాలు కూర్చుంటే వాళ్ళ ప్రవర్తన బట్టి భార్యాభర్తలు ఎట్టున్నారో చెప్పగలుగుతాను నేను, నా అనుభవం. వాళ్ళు ప్రేమగా ఉంటే కానీ మంచిగా ఉన్నారు, ఏం మనస్పర్ధలు అంటే వచ్చిన బంధువులను చక్కగా అతని భార్య వాళ్ళందరూ వచ్చి పలకరిస్తారు. రాలేదు పలకరించాలంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా మటుకు లేడీస్లో ఒక భావం రోజు రోజు పెరుగుతూ ఉంది. ఏమని, మా తల్లిదండ్రులే ఇంటికి రావాలి, మా భర్త తరఫున ఎవరు రావద్దు అనే భావం బాగా పెరిగిపోతూ ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో. ఎవరైనా కానీ ఒకప్పుడు 10 మంది వచ్చినా వండి పెట్టే ఓపిక లేడీస్ ఉండేది, ఇప్పుడు ఒక పూట వండి లాంటి వాళ్ళు కూడా ఇంటికి బంధువులు వస్తే టీ దాకా పంపడం పెట్టారు భోజనం చెప్పి పిల్లలు పంపిస్తారు, కానీ ఇంట్లో భోజనాలు కూడా పెట్టట్లేదు చాలా మంది. అంటే లేడీస్కి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా వీళ్ళ కొరకు నా భార్యతో నేను ఎందుకు గొడవ పెట్టుకోవాలని అడ్జస్ట్ అవుతా ఉన్నారు. అంటే నా రీసెర్చ్, నా అభిప్రాయం, నేను సేకరించిన ఈ సమాచారం ప్రకారంగా ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది. ఇక్కడ 75 నుంచి 80%, 85% వరకు భార్యాభర్తలు బలవంతంగా సంసారాలు చేస్తూ ఉన్నారు. ఈ హైదరాబాద్ నగరంలో నేను చూసిన అవగాహన చేసుకున్న నా రీసెర్చ్ ప్రకారంగా 75 నుంచి 85% మంది భార్యాభర్తలు కపుల్స్ ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ మ్యాట్రిమోనియల్ లైఫ్. అంటే వాళ్ళ సంసార జీవితంలో సంతోషంగా లేరు, బలవంతంగా కాపురాలు చేస్తాం మాత్రమే, గత్యంతరం లేక పిల్లల కొరకు, పెద్దల కొరకు, సమాజం కొరకు. కొందరు బరితెగించిన మగవాడు కానీ ఆడది కానీ వెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళతోటి. అది చూస్తూ ఉన్నాం మనం, బరితెగించిన వాళ్ళంటారు వారిని. ఈ రకంగా ఈ సమాజం తయారవుతుంది. దీనికి మన పెద్దలు కూడా కారణమే. ఎవరు కూడా మంచి సలహాలు ఇచ్చేవారు లేరు, పెద్దలు లేరు. నాకెందుకు ఏమనుకుంటారో మా మాట. తన బిడ్డ, మన పిల్లలను, మన ఆడపిల్లలు ముఖ్యంగా మనం గర్భంగా పెంచుతాం ఎవరమైనా. మన ఇంట్లో ఉన్నట్లు అత్తగారింట్లో ఉండాలని నడుస్తుందా? ఉండదు. అయితే ఆమె మనకి ఏమైనా కంప్లైంట్ చేసి చెప్తే ఆమెను సున్నితంగా మందలించి మనం వాళ్ళ అత్తగారితోటి, వారి భర్తతోటి, అల్లునితోటి ఒక పద్ధతితోటి మాట్లాడుకొని కవర్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఈ వియంకుల మధ్యలో, అంటే నేను ఉన్న బంధాలన్నీ ఈరోజు దేశంలో నాశనం అయిపోయినాయి, విలువలు లేవు, అంటే కాంటాక్ట్ తగ్గిపోయినాయి. అన్నదమ్ముల బంధము, బాబాయిల బంధం, మేనత్తల బంధం ఎవరు లేవు. 2 బంధాలు మిగిలినాయి నేను అనుకుంటున్నాయి. పిల్లని ఇచ్చినవాడు, పిల్లని చేసుకున్నవాడు. కనీసం ఈ 2 బంధాలన్నా వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు, ఈమె తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు మాట్లాడుకుంటారా? అది లేదు. మాట్లాడుకుంటే సమస్యలు పోతాయి, కమ్యూనికేషన్ ఉండదు. బావగారు బాగున్నారు, ఈయన బాగున్నారు, ఇవన్నీ యుగో ప్రాబ్లం వల్లనే. ఆ వదినే బాగున్నారు, ఆమె పలకరియదు. వీటి వల్ల పిల్లల జీవితాలు కూడా, పిల్లలకు అది ఒక ఇది కదా, ఇంకా బాగా బలం ఇచ్చినట్లే కదా. మనం పలకరిస్తూ మనం బిడ్డకు ఫోన్ చేస్తే ఫస్ట్ బిడ్డకు చేయొద్దు డైరెక్ట్. ఏ అత్త మా తల్లిదండ్రులు కానీ అల్లుడికి చేయాలా, లేకుంటే వాళ్ళ అత్తకి చేయాలా, వాళ్ళ మావ చేసి తర్వాత కోడలతో బిడ్డతోటి మాట్లాడితే అదొక గౌరవం, వాళ్ళ మనసు కూడా ఏముండదు. కానీ వీళ్ళు అట్లా కాదు, తల్లి బిడ్డలు గంటల కొద్దీ మాట్లాడుకొని పనికిరాని విషయాలే. నేను ఈ కేసులు చాలా మంది కౌన్సిలింగ్ చేశాను. నేను ఫోన్లు ఎంతగానో చేయొద్దు, అవసరం లేదు. పిల్లలు ఉంటే మనోడు కూడా మా అమ్మమ్మకు తాతకు కూడా గుంస్తుంది, నాన్నమ్మకు కూడా గుంస్తుంది, ఇట్లా అని మనం పిల్లల కొరకు వీడియో కాల్ చేస్తే మాట్లాడు. కానీ వాళ్ళతోటి మాట్లాడాలి. ఇప్పుడు నేను నా బిడ్డను ఒక ఇంటికి ఇచ్చిన, నా బిడ్డతోటే మాట్లాడాలి. అల్లుడు వద్దా, వాళ్ళ మా అక్క బావ వద్దా మాకు, వాళ్ళతోటి మనం ప్రేమగా ఉంటే వాళ్ళే గమనిస్తారు. వాళ్ళ కొడుకు ఏదైనా తప్పుదారంటే మామ అత్తయ్య బాధపడతారు అని వాళ్ళు చెప్పగలుగుతారు. అది లేదు మనం ఇప్పుడు. వీళ్ళు మాట్లాడుకుంటే ఈగో ఫీలింగ్, నెలలకు సంవత్సరాల కొద్ది మాట్లాడుకోరు. అందుకే పిల్లల మధ్యలో మనస్పర్ధ ఇంకా పెరగడానికి ఇది ఒక కారణం. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, మనకేమి అభ్యంతరం లేదు, కానీ ఉన్న విషయం చెప్పడం తప్పేముంది. అన్ని కుటుంబాలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలనేది నా సిద్ధాంతం. ఒక సంఘ సేవకునిగా, నేను ఒక మానవతావాదిగా, నాకు కులాలు మతాలు ద్వేషం ఉండదు. మంచి వాళ్ళను అభినందించాల్సిందే నేను నేర్చుకున్నది. ఏ కులమైన ఏమవుతామైనా చెడ్డవాళ్ళు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, శిక్షించాలనేది నా సిద్ధాంతం. కానీ మనం ఏం చేస్తున్నాం,
ఇంకా మన ఇంటి పక్కన ఏదైనా గొడవలు జరిగితే ఒక రౌడీజం చేస్తే కూడా కంప్లైంట్ ఇవ్వం, మన పెద్ద ఆఫీసర్లు లీడర్లు ఉంటాం. కానీ సమాజం నాశనం అయిపోతుంది మళ్ళీ బయట డైలాగులు, ఈ కులపోళ్ళు ఇట్లా, ఈ మతం వాళ్ళు ఇట్లా. ఇంకా కుల సంఘాలు ఉన్నాయి మన దేశంలో, చెప్తా ఉన్నాం మీకు సీరియస్గా. ఏ కుల సంఘంలో పేదలకు సాయం చేస్తున్నారండి? ఏ కుల సంఘంలో ఒక అమ్మాయి భర్త తీసుకుపోవట్లేదు, గొడవలు అవుతున్నాయి, హరాస్మెంట్ అంటే కుల సంఘాలు వేలు డబ్బులు వసూలు చేసి పంచాలు చెప్తా ఉన్నారు. చూస్తున్నాం కదా మరి. నేను రీసెంట్ ఒక కేసు చూసిన, ఇరు వర్గాలు 5-5 లక్షలు పెట్టుకున్నారు డిపాజిట్ పెట్టుకుని. అవి వచ్చిన వాళ్ళు భోజనాలు ఖర్చులు అన్నీ అయిపోయే వరకు ఇదే పని. అమ్మాయి పరిష్కారం కాదే ఇంతవరకు అయిందా అట్లా. అంటే నేనేంటంటే న్యాయబద్ధంగా మీరు ఉండండి, అబ్బాయికి సపోర్ట్ చేస్తే అమ్మాయి సపోర్ట్, వాళ్ళని చక్కది పెట్టడానికి, వాళ్ళ పిల్లల జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళని ఎట్లా కలపాలి, చిన్న పొరపాటు ఎట్లా కవర్ చేయాలి, నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. ఫైనల్ గా విడాకుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను అసలు విడాకులు ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా కాపురం లేదు. నిజంగా ఒక మాట వినండి, ఇక్కడ ప్రాబ్లం ఏమని తెలుసా? నేను కూడా ఫస్ట్ అట్లా అనుకునేవాడిని కొన్నేళ్ల కింద. కానీ బలవంతంగా కలిపితే ఎవరో ఒకరు ప్రాణం పోతుంది, అది కూడా జరుగుతుంది. జరుగుతుంది. ఎటువంటి ఘోరాలు జరుగుతున్నాయి చూస్తున్నాం, అది దానికి భయంకరం. రెండో విషయం, ఇది ప్రాణం పోవడం ఒకటి అయితే ఎవరో ఒకరితో లేచిపోతారు, భర్త కానీ భార్య కానీ. ఇది నేను నిక్కచ్చిగా చెప్తున్నా, ఓపెన్గా చెప్తా ఉన్నా నేను జరిగేది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా, ఒకవేళ అట్లా ఉంటే మీరు పెద్దలను కూర్చోటి సామరస్యంగా విడిపోండి, ఎవరికి ప్రాబ్లం లేకుండా, ఆ అమ్మాయికి అబ్బాయి లేకుండా. కానీ రెచ్చగొట్టి విడగొట్టడం కాదు తప్పు అంటున్నాను నేను. రెచ్చగొట్టి మీరు చెప్పినంత సామ్రాజ్యంగా విడిపోవడానికి ఆ అటు సైడ్ ఆడవాళ్ళు ఒప్పుకోరు కదా సార్. నా జీవితం నాశనం చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, నమ్మించినావు, నేను రోడ్డు మీద గుంజుతా, ఇట్లా అడిగే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మన కెపాసిటీ 10 లక్షలు అయితే కోటి రూపాయలు డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. క్యారెక్టర్ ఉన్న మొండి క్యారెక్టర్ అంటారు బాగా, జగమొండి మొండి అంటారు. వాళ్ళు నిజంగా కొంత, మేము మా దగ్గరకు వస్తే నీ భర్తను ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, నేను బ్రహ్మాండంగా కౌన్సిల్ చేయగలుగుతా. రారు, ఒక అతను వస్తాడు మా దగ్గర, ఆమె రాదు. చెప్తున్నాను, నేను ఎన్నో కేసులు చూస్తూ ఉన్నాను. మాకే తెలుసు, ఈయనకేం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు అని అహంకారం ఉన్నవాళ్ళు ఎంత. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండని, తన ఒక సమస్య మీద తోటి జడ్జిని అడుగుతారు సలహా, భార్యలన్నీ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్రెండ్లన్నీ అడుగుతాడు, తప్పేముంది? అన్నీ మనకు తెలుసని కాదు కదా, మన పిల్లలు కూడా ఒక సలహా ఇవ్వచ్చు, మంచిది. అంటే నాకు తెలిసిన అహంకారం ఎవరికి పనికిరాదు. చాలామంది అట్లా ఉన్న లేడీస్ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీరు కొద్దిగా నీ సమస్య ఏందో సమస్య ఎవరు చెప్పు. ఇంకోటి, ఈ సమస్యలు వేరే ఉంటే పోయి 400 కేసు పెడతారు, డమ్మీ కేసులు అవి. ఆ కేసులు అంటే గుర్తొచ్చింది సార్, చట్టాలన్నీ ఆడవాళ్ళు చుట్టాలే. ఇప్పుడు తన వైఫ్ అయినా కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్ అయినా కానివ్వండి, వీడు నన్ను ఇలా చేస్తున్నాడు, ఇలా హింసిస్తున్నాడు అంటే అది ఎంతవరకు నిజమని తెలుసుకోకుండా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు అబ్బాయిల మీద పెట్టేస్తున్నారు ఈ పోలీసులు. మంచిగా అడిగినావు. నేను చెప్తాను ఒకటి, నేను రీసెంట్గా చూసాను నా ఫ్రెండ్ సర్కిల్లోనే. మా ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఒక 6 నెలలు తిరిగారు, ఇద్దరికి ఏవో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, విడిపోయారు. నార్మల్గానే విడిపోయారు, వాళ్ళ మధ్య ఎటువంటి బంధం లేదు, ఏమీ లేదు. సో ఆ పిల్ల ఏం చేసింది, మామూలుగా ఫ్రెండ్షిప్లో ఫోన్ పేలు చేస్తాము, అవి చేస్తాము, ఏమన్నా అడ్రస్ ప్రూఫ్కి అది ఇది కావాలంటే మనం ఇస్తాము, ఇవన్నీ పట్టుకుని వెళ్ళి, నేను వీడి కంపెనీలో జాబ్ చేశాను, వీడు నన్ను సెక్సువల్గా వాడుకున్నాడు, 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు, నాకు ఇంత కావాలని కేసు పెట్టింది. అది ప్రతిదీ అబద్ధం. బట్ కేసు పెట్టిన ఈవినింగ్ కల్లా మనం అరెస్ట్ చేశారు. ఏంటని అడగలేదు. మీ ఏజ్ అయిన ఒక పోలీస్ అయిన ఉన్నాడు, నేను వాడిని చూడడానికి వెళ్తే, సార్ ఇలా మా ఫ్రెండ్ అంటే, అమ్మాయిని రేప్ చేసేసిండు ఆడేనా అని అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడ ఏమీ లేదు, అక్కడ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన ఆడికే జాబ్ లేదు, ఆడికి మళ్ళీ ఆడికి కంపెనీలో పిల్ల జాబ్ చేసినట్టు, ఈ పిల్ల పేరు మీద 50 లక్షలు లోన్ తీసుకున్నట్టు, ఇప్పుడు 50 లక్షలు ఇవ్వాలి, లేదంటే ఆడు ఊరేసి చంపేయాలి. 10 రోజులు తిరిగాడు సార్ వాడు. 10 రోజులు తిరిగితే ఈ ఎంక్వైరీలో మొత్తం అన్నీ తెలుస్తాయి కదా సార్, కంపెనీ లేదు, అది లేదు. సో తప్పు చేయలేదని నిరూపించుకోవడం 10 రోజులు తిరగాల్సి వచ్చింది. మళ్ళీ పరుగు పోద్ది, అందరికీ తెలిసిద్ది. బట్ ఏది చెప్తే అది ఎట్లా రాసుకుంటున్నారు వీళ్ళు? అంటే ఆడవాళ్ళకి అంతా ఉండడం కూడా కరెక్ట్ అంటారా చట్టాలు? ఒకటి మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఒక కేసు ఇట్లా ఇది జరిగింది, మీ ఫ్రెండ్ వాళ్ళ కేసు తప్పుడు కేసు అని తెలుసు. ఇప్పటికైనా మగవాళ్ళు జాగ్రత్త పడుతున్నారా? ఇటువంటి తప్పుడు కేసు మేము ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి అనుభవం అయితే తెలియదు కదా. అట్లా చూస్తున్నాం బయట. మన జాగ్రత్త మనం ఉండాలి. ఒకటి, ఇంకొకటి, మీరు అటువంటి తప్పుడు కేసులు ఉంటే మా దగ్గర తీసుకురండి. మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మంచి మంచి అడ్వకేట్స్ ఉన్నారు. వాటి మీద
ఇది చేయడానికి ఉంటారు సార్, తప్పుడు అయితే కేసు వేయాలనుకున్న వాళ్ళు first 100 అయినా వేస్తారు. ఒకటి ఏంటంటే మన చట్టాలు ఉమ్, మీరు అన్నారు ఉమ్, ఆడవారి ఫేవర్లో ఉన్నాయి, ఉమ్, అందరి సమస్య ఇది. ఉమ్, మన భారత న్యాయ చట్టాలు పెట్టినప్పుడు ఉమ్, ఆడవాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఉమ్. చెప్పండి. ఇప్పుడు లేరులేండి మంచి. వినండి ఎంత మంచి వాళ్ళు. ఉమ్. ఒక మహిళను తల్లిగా భావించేది, చెల్లిగా భావించేది, అక్క అసలు భావించేది. పోలీస్ స్టేషన్ కి రావాలంటే రావడానికి కూడా ఇష్టపడేవారు కాదు నీకు అది ఒకప్పుడు చెప్తా ఆడవాళ్ళు. ఉన్నా. అయితే ఈ చట్టాలు ఉమ్, అప్పుడు ఒక స్త్రీమూర్తి అనేవాళ్ళు మహిళలు, ఉమ్, అంత పెద్ద అన్నపూర్ణేశ్వరి. ఉమ్, ఈ రకంగా మంచి గౌరవం మహిళ అంటే మన భారతదేశంలో చాలా గౌరవం. అవును, ఉండేది. మీరు అన్నట్లు ఆ మహిళలు ఆ గౌరవాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇప్పుడు కొందరు ఉమ్, కదా, కొందరు మహిళలు. ఉమ్, అది అయితే రీసెంట్లీ మీరు మంచిగా అడిగారు ఈ క్వశ్చన్ కాబట్టి చెప్తా ఉన్నా. బీజేపీ ప్రభుత్వం అంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా మహిళా ఫేవర్ ఉంటుంది, తప్పులేదు. ఉమ్, కానీ క్రిమినల్ చట్టాలను మార్చిరు మొన్న, ఉమ్, శిక్షలు పెంచలే. ఉమ్, భారతదేశంలో ప్రతి అడ్వకేట్కి తెలుసు ఈ విషయం, ఉమ్, బీజేపీ ప్రభుత్వానికి తెలుసు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి తెలుసు. ఉమ్, ఐపీసీ తీసేసి భారత న్యాయ సంహితాన్ని పెట్టాడు, అంటే ఇంగ్లీష్ తీసేసి తెలుగు. హిందీ వెర్షన్ పెట్టాడు. కానీ శిక్షలు సేమ్ ఉన్నాయి. ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం వరకు చేసిన శిక్షలన్నీ అట్లే ఉన్నాయి. ఉమ్, కానీ ఏం లాభం? ఉమ్, అప్పుడు భార్యను వేధించిన కేసులో 3 సంవత్సరాల శిక్ష పడితే ఇప్పుడు కూడా అదే ఉంది, కానీ పెంచలేదే. ఉమ్, అంటే పాలకులకు కొంత బాధ్యత ఉంది. ఉమ్, తర్వాత ఒక అమ్మాయి చూడమ్మ అబ్బాయి మీద కేసు పెట్టినప్పుడు నిజాలు సాక్ష్యాలు అన్నీ తీసుకొని పెట్టాలి. ఉమ్. ఒకవేళ తప్పుడు కేసు పెడితే నీకు రివర్స్లో నీకు అది శిక్ష పడుతుందని ఉండాలంటున్నా నేను. అది ఉండాలి, అది అదే లేదు. అనేది ఎవరికైనా కానీ. లేదు. ఆ. కానీ ఒక్క న్యాయవాదిని అడుగుతున్నాడా ఉమ్, భారతదేశంలో? అడగట్లేదు. ఒక జడ్జి రికమెండ్ చేస్తుండా? లేదు. ఇది తప్పుడు కేసు ఎవరైనా తప్పుడే, ఉమ్, ఎవరైనా కానీ. భారత న్యాయస్థానంలో చాలా గొప్ప పవిత్రమైన అంశాలు ఉన్నాయి, పవిత్రమైన సబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకు. ఉమ్, కానీ మీరు అనేది ఒకటి, ఎవరికైనా సరే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయండి, ఉమ్, కానీ ఎంబడే అరెస్ట్ చేయొద్దు ఉమ్, అనేది ఒకటి. ఉమ్, కొంత ఎంక్వైరీ చేయాలి పోలీసులు, ఉమ్, చెప్పాలా, చట్టాలు అట్లా ఉండాలా. ఉమ్, ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి చేసింది ఒక్కటి కూడా ఆధారం దొరకకపోతే రివర్స్ ఆమెనే జైలుకు పంపేది ఉంటే, లేకుంటే ఆమెకే పెనాల్టీ చేసి ఉంటే ఉమ్. ఇంకోటి తప్పుడు కేసు పెట్టారు కదా. ఉమ్, అట్లా లేదు, ఈ ఎటువంటి చట్టం చట్టాలు లేదు. నేను చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం ఇది ఒక గొప్పగా భావిస్తుంది. ఉమ్, క్రిమినల్ చట్టాలను మార్చిరు, ఉమ్, కానీ శిక్షలు పెంచలేదు. ఉమ్, మరి భారతదేశ పౌరులు ఆలోచించాలా, ఉమ్, న్యాయవాదులు ఆలోచించాలి దేశం ఉన్న వాళ్ళు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నిన్న మొన్న వాడుకున్నాడు అనేది వారం ముందు తర్వాత పెట్టేది వేరే. అవును. 2-3 ఏళ్ల కింద నన్ను సతీష్ గారు నన్ను వేధించిండని పెడతా ఉన్నారు. అదే అది మనం- ఎట్లా టేకప్ చేస్తారు? మనం చూస్తున్నాం కదా ఈ డాన్స్ మాస్టర్ కేసు, జానీ అవి మాస్టర్ ఇవి, కేసు చూసాం చాలా కదా. బాధ అనిపిస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏంది, ఆ అమ్మాయి ఉద్దేశం అవసరం కూడా వాడుకోవాలా అదే ఈ 2-3 ఏళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు అని పెట్టలేదు? అని అడగాలి కదా. అడగాలి కదా. ఎంక్వైరీలో అది కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఉమ్, పోలీసు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఉమ్, న్యాయ ప్రక్రియలో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కొన్ని అధికారాలు ఇవ్వాలి. ఉమ్, ఇది కొందరు జీవితాలతో ఆడుకున్నట్టు కదా. ఆడుకున్నట్టే. నీ అవసరానికి నువ్వు ఆయన వెంబడి తిరుగుతావు, డాన్స్ నేర్చుకుంటావు, అన్ని చేస్తావు. అవసరం తీరాక ఎవరో ప్రలోభ పెడుతున్న ఏదో ఒకటి చేయడం అనేది అది చాలా బాధ. అందుకనే 498 కేసు ఉంది కదా. అంటే ఒక భార్యను, గృహిణిని ఉమ్, భర్త కానీ భర్త బంధువులు కానీ అదనపు కట్నం కొరకు వేధిస్తే, హింసిస్తే, ప్రలోభ పెట్టి దాని కొరకు చేస్తే అది 498 శిక్ష. ఉమ్, కానీ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే 90% పైన కేసులు ఫాల్స్ అని తేలింది, ఫేక్ అని. ఉమ్, అంటే ఆధారాలు లేవు, ఉట్టిగా పెట్టిరు వాళ్ళ కోపం మీదనే. సుప్రీంకోర్టు దాని మీద అరెస్ట్ చేయొద్దని అందుకని అసలు చెప్పేది. ఇది కేసులు అన్ని ఇట్లా అవుతున్నాయి అని చెప్పి ఉమ్, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, కానీ అరెస్ట్ చేయొద్దు అనేది ఓకే. ఆ రకంగా ఉంది. కానీ ఇంకా న్యాయవాదులు చాలామంది సీనియర్స్, ఎక్స్పర్ట్స్, వీటి మీద న్యాయ నిపుణులంతా కూడా ఇటువంటివి తీసుకురావాలి. తప్పుడు కేసు పెట్టి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చూడండి సార్, అటువంటి తీసుకురావడం మీ వంతు మీరు ఏమైనా ప్రయత్నించండి. నేను చెప్తున్నా కదా, నేను ఏకీభవిస్తున్నాను నీ మాటతోటి. ఉమ్, మీకు అటుదేంటి, మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఉమ్, నేను క్రిమినల్ చట్టాలు అంతా తిరిగా చేయట్లేదు. నాకు ఏంటంటే ఫ్యామిలీస్ బాగుండాలా. ఉమ్, ఇంకోటి నేను సేవ చేస్తే ఈ లోకల్లా అనాథలు, వృద్ధులు, అంటే దిక్కులేని వాళ్ళు, వితంతువులు, మరి అనాథాస్తులు కూడా తిరుగుతూ ఉంటా. ఓకే. మాది ఇదే దినచర్య ఉంటుంది. మేము జల్సాలు చేసి తాగి తిరగడం వాళ్ళం కాదు. నా ఒక కుటుంబం మంచిగా ఉంటే ఆ రోజు ఒక కుటుంబానికి అన్నం లేని వాడికి ఒక కుటుంబానికి అన్నం పెట్టా నేను ఆ రోజు ఐ విల్ బి హ్యాపీ ఓకే. అనే సిద్ధాంతం మీద నడుస్తా ఉంది. ఓకే సార్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అలాగే మీ అబ్బాయి హీరోగా పెద్ద స్థాయికి రావాలని, రాణించాలని, తన Thank కూడా you, వచ్చి మా thank you స్టూడియోకి very వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఓకే.
అలాగే విన్నారు కదా సార్ చెప్పిన ఎన్నో విషయాలు. సో మాక్సిమం గొడవలు రావడానికి భార్యాభర్తల మధ్యన ఈగో ప్రాబ్లమే ఉంది. అదే సో ఆ ఈగో ప్రాబ్లం వీలైనంత వరకు తగ్గించుకోండి. ఇంకా అండర్స్టాండింగ్ లేకుండా ఏడుస్తూ బతకడం కంటే ఏదైనా సొల్యూషన్ కానప్పుడు కావాలంటే వెళ్ళిపోవాలి. సార్ కాంటాక్ట్ అవుతే దానికి తగ్గ సొల్యూషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. సో వీలైనంత వరకు కలిసి ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. లేదు అంటే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ఎలా ఉండాలనేది తెలుసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కూడా ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని మీద కూడా మళ్ళీ ఒకసారి సార్ని పిలిచి దాని గురించి కూడా మనం చర్చిద్దాము. సో చూస్తూనే ఉండండి JR వేదాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే సార్.